వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజ్ హితం. నేను స్వాతి. ముందుగా బులెటిన్ల హెడ్లైన్స్ చూద్దాం. గన్ పార్క్ వద్ద తెలంగాణ న్యాయవాదుల జేఏసీ సంబరాలు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రత్యేక డాక్యుమెంటరీ నేపథ్యమే కారణం. పాఠశాల ఆవరణలో మార్కెట్ తగదన్న ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే. విద్యార్థులకు ఇబ్బందులు. దుకాణాల్లో మోసాలపై లోక్ సత్తా ఆవేదన. అధికారి నెంబర్ అందుబాటులో ఉండేలా చూడాలన్న పార్టీ నేత. ఆడబిడ్డల సంతోషమే సర్కారు ధ్యేయమన్న మంత్రి గంగుల. హుజారాబాద్ వాసులు అభివృద్ధికే మొగ్గుతామంటూ ఆశాభావం. 2 కోట్ల విలువైన నకిలీ విత్తనాలు స్వాధీనం. 4గురిని అరెస్ట్ చేసిన బాలానగర్ పోలీసులు. ఇక డీటెయిల్స్కి వెళ్తే అధిక ధరలతో పాటు తూకాలలో మోసాల నుంచి వినియోగదారులకు రక్షణ కల్పించాలని లోక్ సత్తా డిమాండ్ చేసింది. నరసరావుపేటలోని పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడు మాదాసు భానుప్రసాద్ మీడియాతో మాట్లాడారు. మాంసాహార వినియోగం నానాటికి పెరుగుతోందని, దీనిని ఆసరా చేసుకుని చేపల వ్యాపారులు ఆదివారం నాడు చిలకలూరుపేట పరిసర ప్రాంతాల వినియోగదారులను మోసగిస్తున్నారని ఆరోపించారు. తూనికలు కొలతల్లో మోసం జరిగితే ఎవరికి ఫిర్యాదు చేయాలనేది వినియోగదారులకు తెలియదన్నారు. అందువల్ల సదరు అధికారి ఫోన్ నెంబర్ వినియోగదారులకు కనిపించేలా చొరవ తీసుకోవాలని ఆయన కోరారు. ఈరోజు నరసరావుపేట డివిజన్ తూనికల కొలతల ఇన్స్పెక్టర్ అల్లూరి గారితో ఇప్పుడే మాట్లాడటం జరిగింది. చిలకలూరుపేట పరిసర ప్రాంతాల్లో ఇప్పుడు ముప్పుడిగా మాంసాహార అమ్మకాలు జరుగుతూ ఉన్నాయి. మనం గతంతో పోల్చి చూసుకుంటే ఏ సామాజిక వర్గాలైతే శాఖాహారులుగా ఉన్నారో ఆ వర్గాల నుంచి కూడా వాళ్ళ అత్యధికులు చాలామంది మాంసాహారాన్ని బహిరంగానే తీసుకుంటున్నారు. కాబట్టి మాంసాహారం యొక్క ప్రాధాన్యత పెరిగిపోయింది. ఈ క్రమంలో వేలాది మంది చిలకలూరుపేట పరిసర ప్రాంతాల ఆదివారం వస్తే మార్కెట్ బయట ఎక్కువగా అమ్మకాలు జరుగుతూ ఉన్నాయి. వేరు ప్రాంతాల్లో వాటిలో ఎక్కడ కూడా తూనికలు కొలతల శాఖ అధికారుల పర్యవేక్షణ లోపం కారణంగా కేజీకి దాదాపు 150 నుంచి 200 గ్రాములు కూడా తగ్గించాలనేటువంటి పరిస్థితి ఉంది. దీని మీద చర్యలు చేపట్టాలని చెప్పి వారికి ఇక్కడ జరుగుతున్న అంశాలు వారి దృష్టికి తీసుకెళ్తాం. అదే మాదిరిగా వారు అమ్మేటువంటి ఏ రకాల చేపలు అయితే అమ్ముతున్నారో పచ్చి చేపలు వాటి పేర్లు ఆ రకం యొక్క రేట్లను పక్కల మీద డిస్ప్లే ఇవ్వాలని, మోసాలు కనుక జరిగేటైతే సంబంధిత అధికారికి ఎవరికి ఇంటిమేట్ చేయాలి, కంప్లైంట్ చేయాలనేటువంటి నెంబర్ కూడా వారు అమ్మే స్టాల్స్ ముందు కనుక ప్రదర్శించేట్లయితే ఇది చిన్న మోసంగా చుట్టానికి లేదు. ఇది ఎంతోమంది రోజువారీ నష్టపోతూ ఉన్నారు. కాబట్టి దీన్ని కొంచెం పట్టించుకోవాలని చెప్పి అనుకోవడం జరిగింది. దీన్ని పట్టించుకొని దీన్ని అరికడతారు. ఎట్టకేలకు 2008 డిఎస్సికి ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన నేపథ్యంలో ఎమ్మెల్సీ లక్ష్మణరావు హర్షం వ్యక్తం చేశారు. గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ కొంతకాలంగా నష్టపోయిన అభ్యర్థులకు పోస్టింగ్ ఇచ్చే తరుణం రావటం ఆనందం కలిగించిందన్నారు. డిఎస్సిలో నష్టపోయిన అభ్యర్థులకు ఇప్పుడు న్యాయం జరుగుతోందన్నారు. పది సంవత్సరాల సుదీర్ఘ పోరాట ఫలితంగా, ఉద్యమాల ఫలితంగా 2008 డిఎస్సిలో నష్టపోయిన 2193 మంది అభ్యర్థులు త్వరలో ఉద్యోగాలు పొందబోతున్నారు. 25, 26, 27, 28 4 రోజులు కూడా వాళ్ళ సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ జరుగుతుంది. జూలై మొదటి వారంలో వాళ్ళ పోస్టింగ్స్ కూడా వివిధ ప్రదేశాల్లో ఇవ్వడానికి అవకాశం. మరి ఈ సందర్భంగా ఈ సుదీర్ఘ పోరాటానికి నాయకత్వం వహించిన పిల్లా వెలుగుజ్యోతికి, అభ్యర్థులందరికీ కూడా నేను హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వీళ్ళందరూ కూడా భవిష్యత్తులో మంచి ఉపాధ్యాయులుగా గుర్తింపు పొంది మన పాఠశాలలో చదువుతున్న నిరుపేదలైన పిల్లలకి, గ్రామీణ పిల్లలకి క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించడానికి వాళ్ళు కృషి చేయాలని చెప్పేసి హృదయపూర్వకంగా కోరుతున్నాను.
వీరిలో చాలా మంది ఇప్పటికే ప్రైవేట్ పాఠశాలల్లో పనిచేస్తూ ఉన్నారు. వారందరూ కూడా తమ అనుభవాన్ని పిల్లలకు అందించి మన దగ్గర చదువుతున్నటువంటి పిల్లలు మంచి పౌరులుగా తీర్చిదిద్దడానికి మీరు కృషి చేయాలని కోరుకుంటూ మీ అందరికీ పీడీఎఫ్ ఎమ్మెల్సీల తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 10 సంవత్సరాల సుదీర్ఘ పోరాట ఫలితంగా, ఉద్యమాల ఫలితంగా 2000 ఇక హైదరాబాద్లోని గన్ పార్క్ వద్ద తెలంగాణ న్యాయవాదుల జేఏసీ నేతలు సంబరాలు చేసుకున్నారు. టపాసులు కాల్చారు, మిఠాయిలు పంచుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై లిఫ్టింగ్ ఏ రివర్ పేరుతో డిస్కవరీ ఛానల్లో ప్రత్యేక డాక్యుమెంటరీ ప్రసారమవుతున్న నేపథ్యంలో ఈ సంబరాలు జరిగాయి. జై కేసీఆర్. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. జై కేసీఆర్, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం. జై కేసీఆర్, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. కాళేశ్వరం ప్రాజెక్టు సృష్టికర్త కేసీఆర్ గారి నాయకత్వం, కాళేశ్వరం ప్రాజెక్టు సృష్టికర్త కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కాళేశ్వరం ప్రాజెక్టు సృష్టికర్త కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. జై కేసీఆర్, అపర భగీరథుడు కేసీఆర్ గారి నాయకత్వం, అపర భగీరథుడు కేసీఆర్ గారి నాయకత్వం, కాళేశ్వరం సృష్టికర్త కేసీఆర్ గారి నాయకత్వం, అపర భగీరథుడు కేసీఆర్ గారి నాయకత్వం, కాళేశ్వరం సృష్టికర్త కేసీఆర్ గారి నాయకత్వం. ప్రపంచంలో అమెరికా దేశంలో ఒక ప్రాజెక్టు, ఈజిప్ట్ దేశంలో ఒక ఎత్తిపోతల ప్రాజెక్టు, 2 ప్రసిద్ధి చెందిన ప్రాజెక్టు ఉండేవి. కానీ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆలోచన, సృష్టి, కర్త, క్రియమ ఆయన మెదడులో మెదిలిన ఈ యొక్క కాళేశ్వరం ఒక ప్రాజెక్టు ఈరోజు ప్రపంచంలోనే అత్యుత్తమైన పెద్ద ఎత్తిపోతల పథక ప్రాజెక్టుగా ప్రసిద్ధి చెంది ఈరోజు డిస్కవరీ అనే ప్రపంచ ప్రఖ్యాతి చెందిన ఒక ఛానల్లో ప్రసారమవుతున్న సందర్భంలో మేము తెలంగాణ న్యాయవాదులు, కేసీఆర్ అభిమానులుగా ఒక సంతోషమైన వాతావరణంలో సార్కి హృదయపూర్వక అభినందన తెలిపాలనే ఉద్దేశంతో ఈరోజు మేము ఇక్కడ ఈ యొక్క కార్యక్రమం చేయడం జరిగింది. కేసీఆర్ గారు తలపెట్టిన ఈ కాళేశ్వరం ప్రాజెక్టు రూపకల్పన చాలా మహోన్నతమైనది. దాదాపు 45 లక్షల ఎకరాల మాగాని ఈరోజు నీళ్లు పారుతున్నది. 13 జిల్లాలు ఈ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా సస్యశ్యామలం అవుతున్నది. ఈరోజు ఎంతోమంది అవాకులు చెవాకులు పేలిన కేసీఆర్ గారు ముక్కవరి దీక్షతో, కార్యదక్షతతో ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించి ప్రపంచంలోనే ఈ ప్రాజెక్టుకు ఒక వన్నె తెచ్చిండ్రు. అపురూపమైన ఈ యొక్క ప్రాజెక్టు మానవ నిర్మిత ఒక గొప్పది. ఇది ప్రపంచంలోనే, విశ్వంలోనే ఇక రాబోదు నభూతో నభోచేసిన కారణంగా ఈ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణాన్ని మేము చాలా సంతోషిస్తున్నాం. ఈ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఈ కాళేశ్వరం ప్రాజెక్టు రావడం తెలంగాణ ప్రజలకు ఒక సంతోషకరమైంది. కేసీఆర్ గారు చిరస్థాయిగా నిలిచిపోతారు. సూర్యచంద్రులు ఉన్నంత వరకు, ఈ భూగోళంలో ఉన్నంత వరకు కేసీఆర్ గారు నిర్మించిన ఈ కాళేశ్వరం ప్రాజెక్టు తప్పనిసరిగా ఈ యొక్క తెలంగాణ సస్యశ్యామలమై ఒక వ్యవసాయ రంగంలో ఉపమాతమైన మార్పులు, ప్రజల జీవన గణమనలో ఒక విపరీత మార్పులు వస్తున్నాయి ఆశిస్తూ కేసీఆర్ గారికి మేము ఉదయపూర్వకంగా పాదాభివందనాలు చేస్తూ జై తెలంగాణ. 75 నుంచి 85% ప్రజలు
ఇక అనిబిసెంట్ మైదానంలో కూరగాయల మార్కెట్ ఏర్పాటు చేయడం దారుణమని మాజీ ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి అన్నారు. ప్రొద్దుటూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ పాఠశాల ఆవరణలో కూరగాయల మార్కెట్ వల్ల విద్యార్థులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. 100 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన అనిబిసెంట్ పాఠశాల ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారని ఆరోపించారు. ఈ మార్కెట్ నిర్మాణంలో మున్సిపల్ నిధులు వెచ్చించి దానిని కట్టినప్పటికీ కూడా దాంట్లో ఉండబడిన చిన్న చిన్న రూములు బండల మీద కూర్చొని బండ మీద పెట్టుకొని అమ్ముకునే వాళ్ళ దగ్గర డబ్బులు మాత్రము ఎమ్మెల్యే వాళ్ళకు సంబంధించిన వ్యక్తులు వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేసుకుంటారు. అది మున్సిపల్ హై స్కూల్ స్థలము, పైగా ఆడ కట్టడమే ఒక తప్పు. ఆ మార్కెట్ నిర్మాణం చేసేదంతా మున్సిపల్ నిధులతో చేసినారు, రోడ్లు అవన్నీ కూడా. కానీ బండ కింద రూమ్ కింద అనే లెక్క మరి ఎమ్మెల్యే బావమరిది వాళ్ళు వసూలు చేసుకోవడం అనేది జరుగుతుంది. ఎక్కడైనా ప్రపంచంలో ఉందా ఈ పరిస్థితి? నీదేమిటి, నీ పెట్టుబడి ఏముంది ఆడ? నీ స్థలమా ఏమన్నా? నువ్వు పెట్టుబడి కట్టినావా? ఎక్కడా లేనంత దోపిడీ విధానం అనేది ప్రొద్దుటూరు పట్టణంలో జరుగుతూ ఉంది. నేనేమని చెప్తున్నానంటే ఒకటే మాట, 5 సంవత్సరాలు పొద్దుటూరు టౌన్ గుత్తకు తీసుకున్నాడు ఆయన. ఇక్కడ మున్సిపల్ హై స్కూల్లో ఈ కొత్త మార్కెట్ నిర్మాణం చేసే బదులు పాత మార్కెట్ దగ్గరనే మున్సిపల్ ఆసుపత్రి ఉండబడిన కాడ నుంచి ఆ వారంబడి టెంపరవరీ మార్కెట్ ఏర్పాటు చేసి ఇప్పటికి నువ్వు కట్టాలనుకున్న మార్కెట్ను పాత కాయగూరల మార్కెట్ స్థానంలోనే కొత్తగా కట్టేది మొదలు పెట్టిందంటే సుమారుగా ఒక 30% పనులు అయ్యింది. ఇప్పటికే టెంపరవరీ మార్కెట్ అక్కడ ఉండిండు, పర్మనెంట్ మార్కెట్ 1 సంవత్సరానికైనా తయారు చేసిండొచ్చు. ఇక్కడ ఎంత పోయాకంతా ఖాళీ పెట్టి నీ మనసులో ఏముందో దాన్ని ఏం చేయాలనుకుంటాడో మాకేం తెలియడం లేదు. కానీ అక్కడ ఎందుకు నిర్మాణం చేసిండకూడదు టెంపరవరీ మార్కెట్? ఒక విద్యా సంస్థలో పిల్లలకు సంబంధించి దేశ భవిష్యత్తుకు సంబంధించిన పిల్లలు చదువుకునే చోట నువ్వు కాయగూరల మార్కెట్ ఆడ 3-4 అడుగుల దూరం స్కూలు గోడకు 3 అడుగుల దూరం వదిలిపెట్టి నువ్వు కట్టేస్తే దాని వాసన, స్మెల్ పిల్లలు ఎట్లా భరిస్తుంటారు పాత కాయగూరల మార్కెట్లో? నేను చెప్పినట్టు అక్కడ పెట్టిండొచ్చు కదా, ఏమన్నా ఇబ్బంది ఆడా? పాత కాయగూరల మార్కెట్ నువ్వు తీసేసిన దాంట్లో నువ్వు రోడ్డు వారమడి మార్కెట్లు పెట్టి ఇక్కడ పాత మార్కెట్ నువ్వు కట్టిండొచ్చు కదా. ఇది కోనేటి కాల వీధికి పోయే మా శివాలయం వీధి నుంచి కోనేటి కాలకి పోయే రోడ్డు నీ పక్కంతా కట్టిండొచ్చు కదా. ఈ పక్కంతా టెంపరవరీ మార్కెట్ వేసిండొచ్చు కదా. ఇప్పుడు ఖాళీగా ఉండి ఏం చేస్తాను? అది ప్రొద్దుటూరులో లేని ఆటలు లేవు, క్రికెట్ బెట్టింగ్ ఉంది, మట్కా ఉంది, ఇస్పెటాకులు ఉన్నాయి. ఇంకా ఈ గుట్కా రాజా ఏదో అనేది కొంతమంది తీసుకొచ్చుకొని దొంగసాటుగా అమ్ముకుంటున్నారు. వాళ్ళందరినీ పట్టించి వాళ్ళ మీద కేసులు పెట్టి హోల్సేల్గా ఇప్పుడు వాళ్ళు బాగుమరుదే పోతున్నారు. పోలీసులు దానికి పూర్తిగా సహకరిస్తున్నారు. ఈ మాదిరిగా గుత్తకు తీసుకున్నాడని చెప్తేనే పోలీసు కానీ, రెవెన్యూ కానీ, మున్సిపల్ కానీ, పంచాయతీరాజ్ కానీ, హెల్త్ కానీ అన్ని డిపార్ట్మెంట్లను నెలకింతని అది మామూలు పెట్టుకునే ఒక దురదృష్టమైన పరిస్థితి కడప జిల్లా పొద్దుటూరు పట్టణంలో ఉండడం అనేది. ఒకప్పుడు పొద్దుటూరు పట్టణము బంగారు పొద్దుటూరు అని 2వ బామిగా పిలువబడే ఈ పొద్దుటూరు పట్టణంలో ఇటువంటి పరిస్థితుల్లో ఇక్కడ పరిపాలన జరుగుతూ ఉంది అనేది ప్రజలందరూ గమనించాల్సిందిగా నేను ఈ మార్కెట్ నిర్మాణం ప్రొద్దుటూరులో పలు చోట్ల చైన్ స్నాచింగ్ కు పాల్పడిన 3గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 12 తులాల బంగారం, 25 గ్రాముల వెండి ఆభరణాలతో పాటు 2 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. 3 టౌన్ పోలీసులు వీటిని మీడియా ముందుంచారు.
కింద డోర్ ఏమొచ్చిందంట మన ప్రొద్దుటూరు 3 టౌన్ పట్టణ పరిధిలో లాస్ట్ మంత్ 7th ఒక చైన్ స్నాచింగ్ కేసు జరగడం జరిగింది. దాంట్లో ముద్దాయిలను పట్టుకోవడానికి ఒక స్పెషల్ టీం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఆ ముద్దాయిలు మనకి ఈరోజు చేతికి చిక్కిన తర్వాత వాళ్ళని కన్ఫెషన్ మేరకు వీళ్ళు మన ప్రొద్దుటూరు 3 టౌన్లో కాకుండా వేరే 10 చోట్ల కూడా అఫెన్సెస్ చేయడం జరిగింది. వాటి వివరాల్లోకి వెళ్తే ప్రొద్దుటూరు 1 టౌన్లోన, రూరల్లోన, అలాగే రామాపురం పోలీస్ స్టేషన్లో, ఆలగడ్డ పోలీస్ స్టేషన్లో బైక్స్, అలాగే బంగారము, అలాగే వెండి, క్యాష్ కూడా దొంగతనం చేయడం జరిగింది. వాళ్ళ కన్ఫెషన్ మేరకు వాటి కేసుల్లో కూడా రికవరీ కూడా చేయడం జరిగింది. ఈరోజు వాళ్ళని అందరినీ కూడా రిమాండ్ కూడా పెట్టడం జరుగుతుంది. భవిష్యత్తులో వాళ్ళ మీద కూడా సస్పెక్ట్ షీట్స్ ఓపెన్ చేయడం కూడా జరుగుతుంది. టోటల్గా మనకు వచ్చి 12 తులాల బంగారము, అలాగే 25 గ్రామ్స్ వెండి, అలాగే 3000 క్యాష్, అలాగే 2 బైక్స్. టోటల్గా 3 ముద్దాయిలు. వాళ్ళ వివరాల్లోకి వెళ్తే పల్లె ధర్మతేజ, ఈయన చాపాడు మండలము, అలాగే కొత్త నవీన్ కుమార్ రెడ్డి కాజీపేట మండలము, మడక విష్ణువంశీ కాజీపేట మండలం. వీళ్ళ 3 కూడా ప్రీవియస్ అటెన్షన్స్ కూడా చేయడం జరిగింది. దాని మేరకే మనము వీళ్ళ మీద అనుమానం పడి వీళ్ళని విచారించగా వీళ్ళు ఈ అఫెన్సెస్ చేశారని మనకు తెలిసింది. ఆ విధంగానే వాళ్ళ నుంచి రికవరీ కూడా చేయడం జరిగింది. తెలంగాణ ఆడబిడ్డలంతా సంతోషంగా ఉండటమే ప్రభుత్వ ధ్యేయమని మంత్రి గంగుల కమలాకర్ చెప్పారు. స్థానిక నాయకత్వం వైఫల్యం వల్లనే హుజారాబాద్ మహిళలకు అందాల్సిన బకాయిలు అలాగే ఉండిపోయాయన్నారు. హుజారాబాద్ పురపాలక సంస్థ ఆధ్వర్యంలో మోప్మా కార్యక్రమాలపై అధికారులతో సమీక్షించారు. అనంతరం మహిళా సంఘాల సమావేశంలో ఆయన ప్రసంగించారు. హుజారాబాద్ ప్రజల అభివృద్ధి కాముకులమని, ఖచ్చితంగా కేసీఆర్ ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తారంటూ ఆకాంక్షించారు. కార్యక్రమంలో మాజీ మంత్రి ఎమ్మెల్సీ బస్వరాజు, సారయ్య, మెప్మా ప్రతినిధులు, మహిళలు, స్థానిక అధికారులు పాల్గొన్నారు. రాష్ట్ర బీసీ సంక్షేమ మరియు పౌర సరఫరాల ఇన్ని రాష్ట్రాలు ప్రభుత్వాలు చేసినావు, మనకు విద్య రాలే, మన పిల్లలు బ్రహ్మాండంగా భావిత సంతోషపడుతుంది. ఈ సంతోషం కారణం ఎవరు? కేసీఆర్. అవునా కాదు? ఒక్కసారి నేను చెప్పి తప్పైతే నన్ను నిలదీయండి. కళ్యాణలక్ష్మి ఇస్తాడు, షాదీ ముబారక్ ఇచ్చిండు, నీ బిడ్డకు పురుడు కోసం కేసీఆర్ పెట్టించిండు, జేబులు 13,000 రూపాయలు పెట్టి పంపించిండు, నీ పిల్లల్ని చదివిస్తాడు రూపాయలు పెట్టి. ఎక్కడైనా చూస్తున్నాను. అందుకే నేను చెప్తున్నా, ఒకసారి ఆలోచించుకో. మరి భూమి పుట్టికి ఇన్ని సంవత్సరాలే ప్రభుత్వాలు వచ్చినాయి కదా. తెలంగాణ కేసీఆర్ రాకముందు ఎంతో మంది ముఖ్యమంత్రులు, ఎంతో మంది ప్రధానమంత్రులు కదా. మరి ఎవరికి రాని ఆలోచన కేసీఆర్ ఎందుకు వచ్చిందంటే, కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తూ తెలంగాణ బిడ్డలు సంతోషంగా కోరుకునే వ్యక్తులు కావాలి. ఈరోజు కేసీఆర్ పథకాలు తీసుకొస్తాడు. కరోనాతో మొత్తం ప్రభుత్వాలు కూలిపోయినాయి. కరోనాతో ఏ పథకం ముందుకోలే. కరోనా ఉన్నామంటే, అప్పు చేసినామంటే, నా ఆడబిడ్డలకు కళ్యాణలక్ష్మి అందాలి, నా ఆడబిడ్డలకు కేసీఆర్కి అందాలి, నా ఆడబిడ్డలకు వడ్డీ లేకుండా అందాలి, నా ఆడబిడ్డలకు రైతు బంధు రావాలని చెప్పి ఈరోజు బ్రహ్మాండంగా అన్ని పథకాలు కొనసాగించిన ఏకైక రాష్ట్రం ఈరోజు
తెలంగాణ రాష్ట్రం. కరోనా ఉన్నా కూడా తెలంగాణ కరెంట్ వస్తున్నాం, కరోనా ఉన్నా కాలేజీ జ్వరాలు వస్తున్నాయి. ఇవన్నీ కూడా ఎవరు చూస్తుందంటే మీ సంతోషం కోసం, మీ సంతోషం మీ సంతోషం ఉండాలని చెప్పి కేసీఆర్ గారు అవా ఇదంతా ఒకే ఇది జరిగింది. మరి రేపు కూడా జరగాలి, రేపు జరగాలి కదా. ఈ లారీ ఈ బస్సు చక్కగా పోవాలి, ఆగదు ఎక్కడ. ఈ కారు స్పీడ్గా పోతూనే ఉండాలి. 2018 నుంచి కళ్యాణ లక్ష్మి సాధువు వరకు ముందుకు పోతాను. కారు ఆగదు, ఆగితే కళ్యాణ లక్ష్మి ఆపే ప్రయత్నం చేస్తారు, ఆగితే కేసీఆర్ కింద ఆపుతుంది, ఆగితే నీ కొడుకుని గ్రూపులు ఆపే ప్రయత్నం చేస్తారు. అందుకే ఈరోజు కేసీఆర్ గారిని ఏ ఎన్నికలు వచ్చినా మేమంతా మీ వెంటే అని చెప్పి కేసీఆర్ ఆశీర్వదిస్తుంది. ఈరోజు మీరందరూ కూడా అయ్యా మొన్ననే మీ శాసనసభ్యులకు రాజీనామా చేశారు. రాజు లేకుండా రాజుని కావాలి కేసీఆర్ గారు అదే అంటారు. ఈ హుజరాబాద్లో ఎమ్మెల్యే లేడు, కానీ వీళ్ళ బాధలు పడకూడదు. ఈ షాదు భవన్ ఆగకూడదు, కళ్యాణం ఆగకూడదు, వాళ్ళ అభివృద్ధి ఆగకూడదు అని చెప్పిన రోజు నేను మీ అందరికీ రావడం జరుగుతుంది. మీకున్న సమస్యలన్నీ పరిష్కరిస్తే ఒక ప్రభుత్వం, ఒక మంత్రిగా ఎప్పుడు కూడా నిరాశ పడకండి, బాధపడకండి. ఈ కేసీఆర్ ప్రభుత్వం ఎప్పటికీ మీ మిమ్మల్ని ఉంటుంది. ఇంకా చాలా ఆలోచన చేస్తాం, ఇంకా చాలా ఆలోచన చేస్తాం. ఆదిలాబాద్ మండల పరిధిలోని లింగగూడ గ్రామంలో అవగాహన సదస్సు జరిగింది. అంతర్జాతీయ కార్మిక సంస్థ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి ఈలో జిల్లా కోఆర్డినేటర్ విలాస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉత్పత్తిలో పాలు పంచుకునే వారికి సామాజిక న్యాయం జరిగేలా పాటుపడుతున్నామన్నారు. కార్యక్రమంలో గ్రామ పట్టే లక్ష్మణ, సర్పంచ్ జంగు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ ఎవరైనా పెద్దోళ్ళు ఉంటే పెద్దోళ్ళని చెప్తారు. ఆ వ్యక్తి లేకుండా అంటే బాండెడ్ లేబర్ అంటారు ఇంగ్లీష్లో బాండెడ్ లేబర్ అంటారు. దాన్ని రూట్ మాపాలే అనే మాట మా చెప్తారు వాళ్ళు ప్రభుత్వము. తర్వాత అయ్యలు ఇది 3వ పిల్లర్. 4వ పిల్లర్ ఏమి మరి ఈరోజు మనం పత్తి రైతులు ఉన్నాం, పత్తి గింజ పెట్టినాం, గింజ నుంచి పెరిగిన దాకా ఏరిన దాకా అందులో మీకు మందులు వేస్తాము, తర్వాత సల్ఫేట్ వేస్తాము, ఇంకోటి వేస్తాము, అవన్నీ ఖర్చులు. అవన్నీ ఖర్చులు అయిన తర్వాత మీకు ఎకరానికి ఎంత ఖర్చు అవుతుంది అనేది మీకు లెక్క చేస్తుంది కదా. ఎకరానికి ఎన్ని కుంటలు వస్తాయి మీకు ఒక ఎకరాకు మంచి పడతాయి, మంచి వర్షాలు ఉంటే 10 కుంటలు వస్తాయా? వస్తాయి 6-7. ఇప్పుడు ఎకరానికి ఎంత ఖర్చు అవుతుంది మీ అందాజు చెప్పండి. పోయినసారి ఎంత ఖర్చు అయింది? 25,000 దాకా అవుతుంది. 10,000 ఎన్పిటిసి తక్కువ చెప్తుంది. 25,000 అవుతుంది ఎకరాకు. 25,000 అవుతుంది. 25,000ని డివైడ్ చేయండి. 5,500 25. 5,000 కాదు, 12,500. ఎకరానికి కుంటలకి ఎంత వస్తుంది? 4,000 చిల్లర వస్తాయి. అంటే కుంటలకు 4-5,000 చిల్లర వస్తాయి. 5,000 అనుకో. అయితే మనకు కనీసం మద్దతు ధర ఎంత ఉండాలి? దానికి 10% పట్టుకో, 10% పట్టుకో. దానికి 7,000 కనీసం ఉండాలి. అయితే ఇప్పుడు మీరైతే 25,000 అంటుండ్రు, కానీ పెరిగింది అది. ఈరోజు రేట్ల ప్రకారం పెరిగింది అది. ఈరోజు రేట్ ఎట్లా ఉన్నాయి అనుకుంటున్నాం? కళ్ళు మండుతుంది మనకు. దుకాణాలకు పోతే మనము వంట వండుకునే ఆయిల్ కొంటానికి పోతే కళ్ళు ఇట్లా నీళ్లు కారుతాయి. అర్థమైందా? నువ్వు ఏ వస్తువు కొంటానికి పోయినా అని 6,000 7,000 బియ్యం. ఇప్పుడు 7,000 బియ్యం, 7,000 రూపాయల బియ్యం. కానీ ఇప్పుడు ఏం నడుస్తుంది? 7,000 రూపాయలు. ఇప్పుడు మనం ఈ 7,000 రూపాయల బియ్యం ఎట్లా వస్తున్నాయి మనకు? ఇప్పుడు అది పోతుంది 10,000. ఎందుకు పోతుంది? ఇప్పుడు మొన్న మనకు మీరు అందరు చూస్తుండ్రు, టీవీలు చూస్తారు, అందరు చూస్తారు. మీకు అంతా టీవీలలో ఏం చేస్తుండ్రు? ఢిల్లీలో 7 నెలలు ఆయా ఎవరు రైతులు కూర్చున్నారు కదా ధర్నా. ఎందుకు కూర్చున్నారు? ఈ రైతు చట్టాలు తీసుకొచ్చింది పైన ప్రభుత్వం. ఈ
రైతు చట్టాలతోటి ఏమవుతుంది? రైతు చట్టాలతోటి ఇంతకు మూలు మనకు వ్యవసాయ మార్కెట్ ఉంటుండే. వ్యవసాయ మార్కెట్లో నువ్వు అమ్మ వచ్చింది ఒక పిఎస్సిఎస్ ఉంటాయి కదా, ప్రైమరీ కోఆపరేటివ్ది, వాళ్ళ దగ్గర వాళ్ళు అక్కడ ఎక్కువ నిర్మల్ సైడ్ ఖానాపూర్ సైడ్ వరి పండిస్తారు. అందుకొరకే ఓటు వేసినప్పుడు అరే ఈయన ఎట్లా అని ఆలోచిస్తారు. అరే మన సర్పంచ్ హుజూరాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నికల నేపథ్యంలో కరీంనగర్ పోలీస్ కమిషనర్ కమల్ హాసన్ అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. ఈ విషయాన్ని అదనపు డీసీపీ శ్రీనివాస్ వెల్లడించారు. జమ్మికుంట గాంధీ చౌక్ లో మొబైల్ కమాండ్ కంట్రోల్ వాహనంతో పాటు డ్రోన్ కెమెరాను ఈ సందర్భంగా ఆయన ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కమాండ్ కంట్రోల్ వాహనం ప్రతిరోజు గ్రామాలతో పాటు పట్టణ వీధులలో తిరుగుతోందన్నారు. అదేవిధంగా అసాంఘిక శక్తులపై నిఘా ఉంచుతున్నామన్నారు. కార్యక్రమంలో ఏసీపీ వెంకటరెడ్డి, జమ్మికుంట సిఐ రామచంద్రరావు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. చెప్పండి సార్. హుజూరాబాద్ శాసనసభ నియోజకవర్గానికి సంబంధించి రాజకీయపరంగా ఇప్పుడు ఏర్పడిన పరిణామాలు, ఏర్పడిన ఖాళీ, జరగబోయే ఉప ఎన్నికలు శాంతియుత వాతావరణంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో సజావుగా జరిగేదానికి కరీంనగర్ పోలీస్ కమిషనర్ గారు శ్రీ బీజీ కమల్ హాసన్ రెడ్డి గారు పటిష్టమైన ప్రత్యేకమైన చర్యలు తీసుకున్నారు. అందులో భాగంగా ఈరోజు ఇక్కడికి మొబైల్ కంట్రోల్ను, ఒక డ్రోన్ కెమెరాను కూడా పంపించడం జరిగింది. ఈ మొబైల్ కంట్రోల్ తర్వాత డ్రోన్ కెమెరాతోటి ప్రతిరోజు వీధుల లోపల తిరుగుతూ అసాంఘిక చర్యల మీద, అసాంఘిక శక్తుల మీద, తర్వాత హానికరమైన శక్తుల మీద నిరంతరమైన నిఘా పెట్టి ఎలాంటి నేరాలు జరగకుండా నిరోధించడానికి పటిష్టమైన చర్యలు తీసుకోవాలి. ఈరోజు నుంచి ఈ మొబైల్ కంట్రోల్, డ్రోన్, దాంతోపాటు క్యూఆర్టీ సిబ్బంది, స్పెషల్ ఆఫీసర్గా ఒక ఏసీపీ, 2 ఇన్స్పెక్టర్లు, 2 సబ్ ఇన్స్పెక్టర్లు, తర్వాత బయట నుంచి దాదాపు 30 మంది సిబ్బందిని కూడా ప్రత్యేకంగా పిలిపించి ప్రతి పోలీస్ స్టేషన్ 30 మంది సిబ్బంది, ఒక ఇన్స్పెక్టర్, 2 సబ్ ఇన్స్పెక్టర్లు, అదేవిధంగా ప్రతి పోలీస్ స్టేషన్ పరిధికి ఒక ప్రత్యేక ఆఫీసర్, ఒక ఏసీపీని నియమించడం కూడా జరిగింది. పోలీసులు నకిలీ విత్తనాలను విక్రయించే ముఠా ఆట కట్టించారు. అంతేకాకుండా 9 మందిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి దాదాపు 2,17,00,000 విలువైన నకిలీ విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. వీటిలో గడువు ముగిసిన విత్తనాలు కూడా ఉన్నాయి. ఈ విషయాన్ని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనర్ వెల్లడించారు. ఎన్ఓటీ, శంషాబాద్, బాలానగర్ పోలీసులు, వ్యవసాయ శాఖ అధికారులు సంయుక్తంగా మెరుపుదాడి చేయడంతో వీరి ఆటకు తెరపడింది. మేడ్చల్కు చెందిన షేక్ కాలేష్ వలిని ఈ కేసులో ప్రధాన నిందితుడిగా గుర్తించారు. కర్నూలు జిల్లాకు చెందిన కన్నాల మహేష్ తో కలిసి నకిలీ విత్తనాలు తయారు చేసి రైతులకు విక్రయిస్తున్నారు. వీరిపై ఇప్పటి వరకు సైబరాబాద్ లో 12 కేసులు నమోదయ్యాయి. 6 టన్నుల నకిలీ విత్తనాలను పోలీసులు సీజ్ చేశారు. ఏంటంటే రిజెక్ట్ చేస్తే రైతులకు మళ్ళీ వస్తుండే, వాళ్ళు ఇంకా స్టోర్ చేసుకుని ఇట్లే కొంతమంది ప్రాబ్లం. ఏం లేదు, ఏ కంపెనీ నుంచి లేదు, ఏ ఒక్క రిజిస్ట్రేషన్ లేదు, ప్యాకేజింగ్ డీటెయిల్స్ లేదు. ఏజెంట్ ద్వారా ఫార్మర్స్ అమ్మేవాడు. సో ఇట్లానే దాదాపు ఆల్మోస్ట్ 6-7 ఇయర్స్ నుంచి ఈ యొక్క బిజినెస్ ఉన్నారు. మొత్తము ఈ యొక్క స్పూరియస్ సీడ్స్, ఎక్స్పైర్డ్ సీడ్స్ కి చెందిన 4 కేసెస్ని మనము 3 కేసెస్ మేడ్చల్లో, 1 కేసు షాద్నగర్లో బుక్ చేయడం జరిగింది. ఇప్పటిదాకా మనము సైబరాబాద్లో 12 కేసెస్ బుక్ చేయడం జరిగింది. దాదాపు 6 టన్స్ ఆఫ్ స్పూరియస్ సీడ్స్ని మనము పట్టుకోవడం జరిగింది. దాదాపు 1.5 crore వర్త్ ఆఫ్ స్పూరియస్ సీడ్స్. అదేవిధంగా ఈ గ్లైఫోసైట్ అని చెప్పి ఒక బ్యాండ్ పెస్టిసైడ్ ఉంది, అది కూడా మనము పట్టుకోవడం జరిగింది. 1900 లీటర్స్, దాదాపు 45 లక్షల వర్త్ ఈ పెస్టిసైడ్స్ కూడా పట్టుకోవడం జరిగింది. సో ఈ ఒక డీటెయిల్స్, స్పూరియస్
BG2 కాటన్ సీడ్స్ 1.5 టన్స్ ని మనం సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా స్పూరియస్ BG3 కాటన్ సీడ్స్ 1.5 టన్స్ ని సీజ్ చేయడం జరిగింది. ఎక్స్పైర్డ్ సీడ్స్ 7.7 టన్స్, మేజు, ప్యాడీ అండ్ బాజ్రా, ఒక ఐషర్ వెహికల్ కూడా మనము సీజ్ చేయడం జరిగింది. ఈ మొత్తం మనము దాదాపు 2 months నుంచి అగ్రికల్చర్ ఆఫీసర్స్, సైబరాబాద్ SOT ఆఫీసర్స్, లోకల్ ఆఫీసర్స్ అందరూ కూడా కలిసి ఒక ఇందిరాగాంధీ హయాం నాటి ఎమర్జెన్సీ చరిత్రలో ఓ మాయని మచ్చని బీజేపీ ఆర్మూరు పట్టణ అధ్యక్షులు అనిల్ కుమార్ పేర్కొన్నారు. ఆర్మూరు పట్టణంలో ఎమర్జెన్సీ వ్యతిరేక దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ఆ పార్టీ నేతలు పల్లె గంగారెడ్డి, పుష్పాల శివరాజ్ కుమార్, వినయ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మాతరం వందే మాతరం 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 వందే మాతరం భారత్ మాతా కీ జై భారత్ మాతా కీ జై మాతరం మాతరం వందే మాతరం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. గన్ పార్క్ వద్ద తెలంగాణ న్యాయవాదుల జేఏసీ సంబరాలు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రత్యేక డాక్యుమెంటరీ నేపథ్యమే కారణం. పాఠశాల ఆవరణలో మార్కెట్ తగదన్న ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే. విద్యార్థులకు ఇబ్బందులు ఎదురవుతాయంటూ ఆవేదన. తూకాలలో మోసాలపై లోక్ సత్తా ఆవేదన. అధికారి నెంబర్ అందుబాటులో ఉండేలా చూడాలన్న ఆ పార్టీ నేత. తెలంగాణ ఆడబిడ్డలంతా సంతోషమే సర్కారు ధ్యేయమన్న మంత్రి గంగుల. హుజూరాబాద్ వాసులు అభివృద్ధికే మొక్కుతారంటూ ఆశాభావం. 2 కోట్ల విలువైన నకిలీ విత్తనాలు స్వాధీనం. 4గురిని అరెస్ట్ చేసిన బాలానగర్ పోలీసులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్ లక్ష్యం సమాజ్ హితం. నమస్కారం.